బండి భగీరథ్ రిమాండ్ అనంతరం తొలిసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. తానేంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కార్యకర్తలకు తెలుసన్నారు. కానీ ఎవరెవరో ఏదో రాస్తూ ఉంటారు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఇక కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు కోరుకునేదే ఒకటేనని, చనిపోయినప్పుడు బీజేపీ జెండా కప్పాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. కమిట్మెంట్ కార్యకర్తలు ఇదే కోరుకుంటారంటూ కూడా చెప్పారు. కేసీఆర్ గడిల పాలనను బద్దలు కొట్టింది మేమేనని, కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూడా కూకటి వేలతో పెకిలించింది కూడా తామే అన్నారు బండి సంజయ్. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది తామే అని తెలియజేశారు. ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలంటున్నారని, బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా లేదన్నారు. అందుకే తండ్రి కొడుకులు పోలీసులకు అప్పగించిన సందర్భం ఎక్కడైనా ఉందా అంటూ కూడా అడిగారు బండి సంజయ్. సమాచారం వచ్చిన వెంటనే తన కొడుకును కూడా పోలీసులకు అప్పగించామంటూ తెలియజేశారు. కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మొద్దన్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగాలని ఉందో అనే కుట్రలని కూడా ఆయనే చూస్తుంటాడని ఆరోపించారు. పాలత రాజకీయాలు కొత్త పార్టీ నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలం మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట, చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద లేదా ఇప్పుడు నన్ను అడిపించు, ఎవరు రాస్తూ ఉంటారు, ఏదో వేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే, నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీకు 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.